తోనో క్రియతోనో నాలుకతోనో మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ఆయన్ను ప్రేమించాలి. మనము కేవలము పెదిములతో ప్రేమిస్తూ ఉన్నాం. చిన్నపిల్లలు మాట ఒకటే, ప్రేమ ఒకటే. వాళ్ళ అసూయ ఉండదు, వాళ్ళకి కక్ష ఉండదు, వారికి విభేదాలు ఉండవు. మనం ఎంత ఎత్తుకుని ఎన్ని బహుమతులు ఇచ్చినప్పటికీ కూడా వారి తల్లి తండ్రి కనపడితే ఎవరి దగ్గర ఉంటారు? చిన్నపిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు మన దగ్గర. ఇదిగో నేను ఇంత చూసా కదా, నువ్వు వెళ్ళిపోయావేంటి? మరి మనమైతే ఎక్కడ బాగా దొరికితే అక్కడ ఉండిపోతాం, ఎక్కడ బాగా దొరికితే అక్కడ. అందుకే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, మీరు చిన్నపిల్లలుగా ఉన్నట్లయితే నాలుగుతోనూ మాటతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ మీరు దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ విషయములో మన యందు దోషారోపణ చేయనో ఆ విషయములో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. దేవుడు సమ్మతి, సమాధానం. మన హృదయంలో యథార్థత లేదు, మాటలో యథార్థత లేదు, ప్రేమలో యథార్థత లేదు. చిన్నపిల్లలకు ఉండేటటువంటి యథార్థమైనటువంటి ప్రేమ మనకు లేదు. ఎప్పుడైతే ఆ యథార్థత అనేది మనము కలిగి ఉన్నామో, మాటతో నాలుగుతో కాకోకుండా క్రియతో సత్యముతో మనము ప్రేమించడం ప్రారంభించామో, మన హృదయాన్ని దేవుడు సరిచేస్తాడు. మన హృదయంలో పెద్దలమైన తర్వాత దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం. అందుకే దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో దాని ద్వారానే మనకు సమాధానము, ప్రశాంతత రావటంలా. బైబిల్ గ్రంథంలో నెమ్మది, ప్రశాంతత కావాలి అని అంటే ఏమి కావాలంటే నీతి కావాలి. యెషయా గ్రంథంలో 32:17 ఆ మాట చెప్తున్నాడు, నీతి సమాధానమును కలుగజేయను. నీతి నేడు కుటుంబ వ్యవస్థలో లేనిది ఏంటంటే దైవ నీతి. నీతి అనేది ఎప్పుడైతే లేదో ఆ కుటుంబానికి సమాధానము దొరకదు, దేవుని యొక్క సమాధానము ఉండదు. నేడు భార్యాభర్తలు వివాహాలైన తర్వాత మన నీతి ఎలా ఉన్నదంటే యెషయా గ్రంథం అంటాడు, మురికి గుడ్డల వలె ఉంది. ఇవాళ కొత్త బట్టలు వేసుకుంటే కాసేపు క్రొత్తగా ఉంటాయి, తర్వాత ఏమైపోతాయి? మన నీతి మురికి. పెళ్లి చేసుకునేటప్పుడు నీతిగా ఉండాలనుకుంటాం, కానీ ఏదైతే ఆ కార్యక్రమం అయిపోయిందో అప్పుడు అనేక విషయాల్లో మళ్ళీ మనం ఏం చేస్తామంటామంటే క్రొత్తగా ఉన్నప్పుడు అన్నీ బాగుంటాయి, పాతబడ్డ తర్వాత అన్నీ కూడా మనం దేవునికి వ్యతిరేకంగా మారిపోతూ ఉంటాం. అందుకే బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే నీతి సమాధానమును కలగజేస్తుంది. ఆ నీతి ఎవరి నీతి అనంటే దైవ నీతి, స్వనీతి కాదు. బైబిల్ గ్రంథంలో నీతిని గురించి మాట్లాడితే ప్రశాంతంగా తన యొక్క జలప్రళయ సమయంలో, కష్ట సమయంలో కాపాడబడ్డ కుటుంబం ఎవరనంటే నీతి కలిగినటువంటి నోవహు కుటుంబం. 7వ అధ్యాయము ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి దేవుడు స్వయంగా చెప్పినటువంటి మాట, ఇదిగో ఈ తరము వారందరిలో నీవే నీతిమంతుడువు. నీతి సమాధానానికి కారణం. బిడలకు నీతి ఉన్నది, బిడలకి నియమం ఉన్నది, బిడలకు యథార్థత ఉన్నది, బిడలకు అన్ని విషయంలో కూడా మాటతో క్రియతో వారు సత్యంతో ప్రేమించేటటువంటి బిడలుగా ఉంటారు. మనము కేవలము మాటలతో ప్రేమిస్తూ ఉంటాం, మాటలతో క్రియ వేరు, మాట వేరు. కానీ బిడలో ఎప్పుడు క్రియ ద్వారా ప్రేమిస్తారు. ఎప్పుడు చూసినా కానీ మనల్ని చూడగానే బోసినవ్వులు నవ్వంగానే అబ్బా నన్ను చూసి నవ్వింది అని ఎంతో సంబరపడిపోతూ ఉంటాం. వారు క్రియ ద్వారా తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇస్తారు. మనము కేవలం మాటల ద్వారా మాయా ప్రేమ ఆ ప్రేమల ద్వారా మనం బ్రతుకుతాం. అందుకనే ప్రతి కుటుంబంలో సమాధానం లేకపోవడానికి కారణం. బైబిల్ గ్రంథంలో నీతి సమాధానానికి కారణమని చెప్పినటువంటి మాటకు ఉదాహరణ, బైబిల్ గ్రంథంలో నీతిమంతుడుగా నోవహు బ్రతికాడు. ఆయనకు దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు, ఆయన్ని మర్చిపోలా. దేవుడు 17వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆ యొక్క కృప నీతి సమాధానమును కలిగజేయను, నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము కలుగును. నోవహుకు ఆ జలప్రళయంలో నీతిమంతుడిగా బ్రతికాడు కాబట్టి నిమ్మళంగా బ్రతికాడు. చుట్టూ భయంకరమైనటువంటి ప్రచండమైనటువంటి వర్షం, అనేక మంది చనిపోవటం, ఆహాకారాలు, బేకరధ్వనులు, 40 రాత్రులు 40 పగలు అయినప్పటికీ కూడా దేవుని నీతి కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనకి ప్రశాంతతను దేవుడు ఇచ్చాడు. ప్రశాంతతను దేవుడు ఇచ్చాడు. ఏ కుటుంబానికైనా ప్రశాంతత కావాలి అని అంటే ఏముండాలంటే నీతి ఉండాలి. ఏముండాలి? చిన్న బిడ్డలకు ఉండే నీతి. మనం కూడా దేవుని బిడ్డలుగా నీతి కలిగినటువంటి వారుగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు నెమ్మది,
విశ్రమ స్థానము దొరుకుతుందని బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మరొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 119వ కీర్తన 165వ చరణం. 119వ కీర్తన 165వ చరణం. 119, 165వ చరణం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి అది ఎంతో నెమ్మది కలదో. నీతిమంతులు నిబ్రమగా ఉంటారు, నీతిమంతులు విశ్రాంతిగా ఉంటారు. అందుకు ఉదాహరణ జలప్రళయంలో కూడా నోవాహు ప్రశాంతంగా దేవుడు చెప్పినటువంటి వాడలో గడపగలిగాడు. దేవుడే మనల్ని కాపాడేటటువంటి వాడు, అవసరమైనటువంటి సమస్తాన్ని కూడా సమకూర్చేటటువంటి వాడు. తర్వాత ధర్మశాస్త్రమును ఎవరైతే ప్రేమిస్తారో వారికి ఏం దొరుకుతుందంటే నెమ్మది దొరుకుతుంది. నేడు చాలా కుటుంబాల్లో నీతి లేకపోవటం వల్ల సమాధానము లేదు. రెండవది, నెమ్మది అనేది ఎక్కడి నుంచి మనకు దొరుకుతుందంటే దేవుని ప్రేమించడం ద్వారా మనకి నెమ్మది దొరుకుతుంది. చిన్న బిడ్డలు ఉన్నారు, వారు ధర్మశాస్త్రానికి లోబడినటువంటి వారుగానే బ్రతుకుతారు. దేవుడు చెప్పేటటువంటి 10 ఆజ్ఞలలో పసిబిడ్డను తీసుకుని వచ్చి ఇక్కడ పెడితే ఆ దేవుణ్ణే ఆరాధిస్తారు. ఎక్కడా కూడా దేవుని యొక్క 10 ఆజ్ఞలు, అక్కడ రాయబడినటువంటి 10 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞను కూడా వారు అతిక్రమించరు. వారు దేవుని బిడ్డలు కాబట్టి. అందుకే వారిని కాపాడటానికి దేవదూతలు ఎప్పుడు కూడా సదాకాలంతో ఉంటారు. మనల్ని కూడా దేవుడు ఏమంటాడంటే చిన్నపిల్లలను పిలుస్తూ దేవుడు ఏమంటాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే. ఏమైపోవాలి? మనం బిడ్డల వంటి వారైతే దేవుని బిడ్డలుగా మనం బ్రతకాలి. నేడు ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నామంటున్నాం, కానీ నెమ్మది లేదు, నిబ్బరము లేదు, విశ్రాంతి లేదు, ప్రశాంతత లేదు. దానికి కారణం ఏమిటంటే మనము మాటతో ప్రేమిస్తున్నాం కానీ క్రియతో మనము ప్రేమించటంలా. మాటతో నాలుకతో ప్రేమించటం కాదు, క్రియతో సత్యముతో మనము ప్రేమించాలి. చిన్న బిడ్డలకు వారి దేవుడు వారికి కావలి ఉంటారు. ఎలాంటి అపాయమో కలక్కోకుండా వారిని ఎత్తుకుంటాడు. ఎన్ని దెబ్బలు తగులుతాయో, ఎన్నిసార్లు కింద పడతారో, అయినప్పటికీ కూడా దేవదూతలు వారిని ఎత్తుకుంటాయి. దేవదూతలు వారిని, యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా సైతాను వచ్చి, ఇదిగో నువ్వు పైనుంచి దురుకు, అప్పుడు దేవుని యొక్క దూతలు వచ్చి నిన్ను ఎత్తుకుని కాపాడితే అన్నాడు. వాస్తవమే. మరి మనం దూకితే మనమంతా దేవుని ప్రేమించినటువంటి వారం. మన క్రియలు వేరు, మన విశ్వాసము వేరు. మనకేమవుతాయి? పైనుంచి దూకితే కాళ్ళు చేతులు దెబ్బతలుతాయి. కానీ పసిబిడ్డలకు ఎన్నిసార్లు కింద పడ్డా వారికి ఎవరున్నారు తెలుసా? వారు నమ్మినటువంటి దేవుడు వారిని ఎత్తుకుంటాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా ఉంటే అపాయ అపకారాలు కలక్కోకుండా మనము బ్రతుకుతాం. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వాళ్ళుగా మనము బ్రతకాలని వాక్యం ద్వారా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము నేడు గృహంలో నెమ్మది కావాలి, ప్రశాంతత కావాలి, సుఖం కావాలి అని అంటే ఎవరి దగ్గర దొరుకుతుందంటే ఆయన బిడ్డలుగా మనం మారిపోతే. చిన్న బిడ్డలు ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు బోసి నవ్వుల్లో ఎంత ప్రశాంతత, ఎంత ప్రశాంతంగా నిద్రపోతారు. మనకి అన్నీ ఉన్నా కానీ ప్రశాంతంగా నిద్రపోయే వాళ్ళు ఉన్నారా? పెద్దవాళ్ళం అయిపోయాం. అన్ని లోకంలో సమస్యలు, ఇంటికి వెళ్తే నిద్ర రాదు, అప్పులు, సమస్యలు. నేడు చాలామంది జీవితాల్లో ప్రశాంతత లేనటువంటి కుటుంబం లేదు. అనేక కుటుంబాల్లో సుఖం లేదు. ఎక్కడ కూడా ఏం చేసినా కానీ సుఖాన్ని వారు అనుభవించలేకపోతున్నారు. వీటన్నిటికీ కారణం ఏమిటంటే దేవుని యొక్క నీతి కలిగి బ్రతకటంలా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారు ప్రేమించడం. మనం పెద్దవారం అయ్యాం కాబట్టి అనేక విషయాల్లో దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం. దేవుని బిడలుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో, ఎప్పుడైతే మనము దేవుని యొక్క సత్యానికి మనం లోబడతామో, క్రియతో మన యొక్క విశ్వాసాన్ని రుజువు చేసే బిడలుగా మనం ఉంటామో, తల్లి ఏ రీతిగా ఆదరిస్తుందో దేవుడు కూడా మనల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. శాంతి నది వలె కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. జనముల ఐశ్వర్యమును నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన బిడలుగా ఉంటే పరలోకంలో ప్రభుతో పాటు శాశ్వత కాలం ఉంటాం. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఈ రాత్రికాల సమయం నందు ప్రతి గృహము సమాధాన గృహంగా ఉండాలి, ప్రతి గృహము ప్రశాంతంగా ఉండాలి, ప్రతి గృహము సుఖ సంతోషాలతో ఉండాలి అని అంటే దైవ నీతి కలిగి బ్రతకాలి. మన స్వనీతిని విడిచిపెట్టి దైవ నీతిని కలిగి బ్రతకాలి. బిడ్డలు ఏ రీతిగా నీతిగా యథార్థతతో ఉంటారు, భక్తితో ఉంటారు, భయంతో ఉంటారు. షునేమి బాల్యకాలం నుంచి ఇక్కడికి వస్తే మందిరంలో సబ్బాతు రోజు ఆమెను పడుకోబెడితే కనీసం ఏడిపించడం కూడా ఏడిపించదు, అలాగే ఉండిపోతుంది. కారణం ఏమిటంటే మనం ఏదైతే పెంచుతామో అదే వారి యొక్క జీవిత భవిష్యత్తు అవుతుంది. కాబట్టి మన బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా దేవుని కౌగిల్లో మనం పెరగాలి. దేవుని యొక్క సన్నిధిలో మనము సమాధానంగా ఉండాలి.
దేవుడిచ్చినటువంటి బహుమానాల్ని దేవుని కొరకు మనము పెంచాలి. అప్పుడు మాత్రమే శాంతి సమాధానం మనకి దొరుకుతుంది. దేవుడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని. ఆఖరిగా హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుని ముగించుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. ఆరు 15. ఈ విధముగా దేవుడు తన సంకల్పమును 6వ అధ్యాయము 15వ వచనమండి, 15. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. తల్లిదండ్రులకు కావలసింది బిడ్డలను పెంచడానికి ఏం కావాలి? ఓర్పు కావాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా అబ్రహాము వాగ్దాన ఫలం పొందుకోవటానికి ఓర్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు రక్షణ ఇవ్వటానికి శిలువలో ఓర్చుకున్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితం అంతా కూడా మన బిడ్డల్ని ఏం చేస్తామంటే ఓర్పు లేదు. చిన్న సమస్య వస్తేనే దూషిస్తూ ఉంటాం, ద్వేషిస్తూ ఉంటాం, కక్షలు పెట్టుకుంటాం. పెద్దవాళ్ళమైతే దేవుని బిడ్డలుగా దేవుని యొక్క సమాధాన సంబంధమైనటువంటి సాధనాలుగా మనం ఉండం. ఎప్పుడైతే సమాధానాన్ని చాటించే ప్రజలుగా మనం లేవో అప్పుడు ప్రశాంతతని కోల్పోతాం, సుఖాన్ని కోల్పోతాం, నెమ్మదిని కోల్పోతాం. కాబట్టి నీతి సమాధానానికి కారణం. అబ్రహాము సమాధానంగా ఉండటానికి, లేక లోతు నిందారహితుడిగా ఉండటానికి, విశ్రమ స్థానంలో సంతోషంగా ఉండటానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే దైవ నీతి. కాబట్టి ఈ బిడ్డతో పాటుగా మన బిడ్డలను కూడా దైవనీతిలో పెంచుకుందాం. బిడ్డలు ఏ రీతిగా దేవునితో సత్సంబంధం కలిగి పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతుకుతారో ఆ రీతిగా మనం కూడా మార్పు పొంది బిడ్డల వంటి వారిగా బ్రతికినట్లయితే దేవుడు మనల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను వారిని ఆదరిస్తాను. మన దేవుడు ఆదరించే దేవుడు, హక్కును చేర్చుకునే దేవుడు, ప్రతి విషయంలో కూడా మనకు అవసరమైన సమస్తము సమకూర్చి జరిపించే దేవుడు. అయితే ఆ అబ్రహాము చేసిన వాగ్దానాన్ని పొందుకోవటానికి అబ్రహాముకి ఓర్పు అవసరమైనది. ఈ రోజున కూడా ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఏం అవసరమైంది? బిడ్డలు పెంచుకోవటానికి ఏం కావాలి? ఓర్పు అనేది అవసరం. నేడు ఓర్పు అనేది లేకపోతే గొప్ప ద్రోహం మన ఇంట్లోనే జరిగిపోతుంది. భార్యాభర్తల మధ్య ఓర్పు లేకపోతే సమస్యలే, ప్రశాంతత ఉండదు. అనేక విషయాల్లో కష్టాలు నష్టాలు ఎదుర్కొంటాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ దగ్గర ఎంతగా ఓర్చుకున్నాడు. క్రైస్తవ కుటుంబంలో, గృహస్థ జీవితంలో, అత్తింటిలో, పుట్టింటిలో, లేకపోతే బిడ్డల విషయంలో, మనం పెంచుకునే విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు చూపించినటువంటి ఆ వాగ్దాన ఫలము అబ్రహాము ఏ రీతిగా స్వతంత్రించుకున్నాడంటే ఓర్పు. అలాంటి ఓర్పు సహనాల చేత కుమార్తెను పెంచుకుని రాబో కాలంలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఆ బిడ్డను నిండుగా దీవించునుగాక. దేవుడి వర్తమానాన్ని ఆశీర్వదించునుగాక. సమయమందు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవటానికి నిన్ను మరువని ప్రేమ తల్లి అయిన మరచిన నిన్ను మరువని ప్రేమ ప్రేమ ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ 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 ఏ బదులాశించనిది యేసు ప్రేమ. ఓ తల్లి కన్ననో ఓ తండ్రి కన్ననో ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు. దయచేసి ప్రేమరాజు గారు, సంతోషమ్మ గారు, ఆ రీతిగా గోపాల గారు, జానకమ్మ, మాణిక్యమ్మ గారు, మరి ప్రత్యేకంగా అరుణ్, మౌనిక, మీ కుమార్తె షునేమిని తీసుకుని మేనత్త చాలా ఇంపార్టెంట్ మేరీ గారు, ఆమెకు పేరు పెట్టింది, చంకనెత్తుకుని ఎత్తుకోబడేది, అన్ని ఐశ్వర్యాలు అప్పగించేది ఆమె. కాబట్టి మీరందరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. ఏర్పాటు చేయబడినటువంటి స్థలాన్ని దగ్గరికి రావాలని కోరుతున్నాం. ఇరువురు తల్లిదండ్రులు, మౌనిక గారి యొక్క తల్లిదండ్రులు, ఆ రీతిగా అరుణ్ గారు సంతోషం గారు ముందుకు రావాలి. సంతోషం గారు ముందుకు రావాలి. త్వరగా
మరి దేవుడు ప్రేమరాజు సంతోషంలో ప్రేమించినటువంటి కుమారుడు అరుణ్ కుమార్, ఆ రీతిగా గోపాల జానకమ్మ మాణిక్యమ్మ ఇవాళ మౌనికను ప్రేమరాజు గారికి కోడలుగా, అరుణ్ కుమార్ గారికి భార్యగా జూన్ 24, 2022 సంవత్సరం పరిశుద్ధులకు దేవుని సన్నిధిలో జతపరచబడి ఉన్నారు. వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి సునేమిని ఏడాదిలోపే చక్కటి బహుమానాన్ని దేవుడు అనుగ్రహించున్నారు. ఇచ్చినటువంటి ఈ కుమార్తెను మనుషుల దయలు, దేవుని దయలు, విద్యలు, బుద్ధియందు, జ్ఞానంతో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా అనేకులకు సంతోషాన్ని ఇచ్చే కుమార్తెగా పెంచాలి అంటే దైవ నీతిలో పెంచాలి, దేవుని కుమార్తెగా పెంచాలి. అప్పుడు మాత్రమే ఏ వయసులో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. రాయబడిగా మనం నిండు మనసుతో ఈ యొక్క జన్మదిన మహోత్సవానికి వచ్చినటువంటి మనము ప్రేమతో వారిని జీవిద్దాం. సమయం ముందు ఈ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడానికి ప్రార్థన చేసుకున్నాం. రండి సంతోషం గారు, జెండా గోపాల్ గారు మీ జెండా రండి, అరుణ్ గారు మీరు మధ్యలోకి రండి, మేనత్త మేరమ్మ మేరీ వేదాలు మేరీ ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించిన వారు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంది, పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి రావాలని కోరుతున్నాను. వాళ్ళ మేనత్త గారు అంటే చాలు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని కూడా సంవత్సరం జరుగుతున్నప్పుడు తన దయకీయంగా అనుగ్రహించాడు. మనం కూడా ఆయన బిడ్డలు, ఏ వయసు వారమైనా ఆయన దృష్టిలో దేవుని చిన్నబిడ్డలుగానే మనం ఉన్నాం. ఆయన కవిలో మనం పెరుగుదాం, నీతి సమాధానంగా బ్రతుకుదాం. దేవుని ప్రేమించే విషయంలో కేవలం మాటతో నాలుగుతో కాకుండా ప్రేమ సత్యంగా ప్రేమించినట్లయితే దేవుడు నదుల క్షేమాన్ని విస్తరింపజేస్తున్నాడు, జనముల ఐశ్వర్యాన్ని దేవుడు మనం అనుగ్రహిస్తున్నాడు. అది సకల ఆశీర్వాదాలు ఐశ్వర్య గంటలు ఈ బిడ్డతో పాటుగా ఈ కుటుంబంతో పాటుగా దేవుడు మనకు అనుగ్రహించు ప్రార్థన చేస్తున్నాం. మాస్టర్ ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధమైన జీవముల దేవా, ఈ ఘనమైన పాత్రను తెలుసుకుంటున్నావా, ఇక రాత్రి కలిసిపోయాను ప్రేమైన ప్రేమించి నేను కోరినాను ప్రభా. కుమారుడు నేను అన్ని జ్ఞాపకం తీసుకుని వారిని ప్రేమించి నా ప్రభా, వారి భర్తలు ప్రేమించి వారికి ఇచ్చిన నా ప్రభానికి స్తోత్రాలు నాయన. మనకి బట్టి స్తోత్రాలు ప్రభా. ఇంకో మొదటిగా మరి పుట్టినరోజు కార్యక్రమాన్ని జరిపించుకోవడానికి మీరు ఇచ్చిన కుటుంబ బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వారి కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి, మొదలుపరచండి. ఇంకో వచ్చిన ఇప్పుడు బంధువర్గాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవని స్తోత్రాలు ప్రభా. ఇదిగో వారి పరిచయం నడిపించిన విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన బాల్యకాలం నుంచి నీ కబుర్లు పెంచే తల్లిగా తండ్రిగా నా ప్రభా బిడ్డలను తీర్చిదిద్దండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ఇవ్వబోతున్న గర్భఫలాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీచితమైతే నీకు అనుకూలమైతే వారసుని అనుగ్రహిస్తావని నీ తల్లిని ప్రార్థన చేస్తున్న దేవాని స్తోత్రాలు ప్రభా. ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, బలపరచండి. కార్యక్రమాంతట్లో మీరు ఎక్కువగా నాయకుడిని నడిపించమని క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. సమయమందు ఏకైక కార్యక్రమం 2 అంతస్తుల్లో పెట్టారు. మరి 2 అంతస్తులు భవనం మరి కుమార్తె అమ్మవారికి దేవుడు అనుగ్రహించాలని, అంతస్తుల మీద అంతస్తు వయసు పెరుగుతున్న కొద్దీ జ్ఞానంలో, వయసులో, ఐశ్వర్యంలో ఎదగాలని, నెమ్మదిగా ఉండాలని, దేవుని ఎదగాలన్న
మంచి తలంపుల చేత చక్కటి కేక్ ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. అరుణ్ నిర్వహించండి. వెరీ వర్షింపజేయుమీశా ఆశతో నమ్మినాను నీ సత్య వాగ్దత్తము దేవా నేను కొడతానని Happy birthday to you. Happy long life to you. Happy long life to you. Happy long life to dear Sunny. Happy long life to you. Birthday to you. Happy progress to you. Live for Jesus, dear Sunny. May God will guide you. అందరూ చప్పట్లు ఇది కుటుంబాన్ని దేవుడు విస్తృతపరిచాడు. ఈ కుటుంబం వరకు ప్రార్థించాలని వచ్చినటువంటి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆ చిన్న బిడ్డని ఎంత అపరూపంగా తల్లిదండ్రులు పెంచుతున్నారో కుటుంబం పెరుగుతున్నారు. మనల్ని కూడా దేవుడు అంతకంటే అపూర్వంగా పెంచుతున్నాడు. కాబట్టి ఆయన బిడ్డగా మనకైతే మనం కూడా సంక్రాంత పడతాం. అడుగుట కంటే ఊరి కంటే అభివృద్ధి చేస్తారు. అన్నిటికంటే నిత్య జీవాత్మకు ప్రభుత్వ పడి సదాకాలం ఉంటాం. అంటే కృప సమాధానం మనకి దయచేయలేదు కాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట హృదయం తీయమైనటువంటి పాటలు మధురమైనటువంటి మాటలు ఈమె అనేకులకు అందించినట్లు దేవుడు నిండుగా జీవించాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట భక్తి స్వరూపాన్ని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను ఏడుదే ఉంటాను. కేక్ కటింగ్ కార్యక్రమాన్ని తర్వాత ఫోటోలు అందరూ తీయాలి. మీరు ఏ ప్రేమ అయితే తీసుకుని వచ్చారో ప్రేమ వాళ్ళతో పంచుకోండి.
ఆలస్యం భోజనానికి మనం వెళ్ళిపోదాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, జరిగినటువంటి ఆలోచన బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితంలో ఎన్నెన్నో పేరు మీరు చేస్తూ ఉన్నారు తండ్రి. ఏకాంగిగా ఉన్నప్పుడు సంసార జీవితాన్ని నిర్మాణం చేయించారు. ఆ సంసార జీవితం విసుగుచంగా ఉండటం కోసం విడవడం సంతోష కారణాలుగా అందించారు. ఇవాళ ఏ ఇంటిలో అయితే కోసిలోళ్ళు సంతానం ఉంటారు, విడగొంటారు, ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఆ ఇంటిలో మేము దేవుని బిడలుగా ఉన్నప్పుడు మీ యొక్క ఆజ్ఞల ప్రకారం ప్రేమించే బిడలుగా మేము ఉన్నప్పుడు మా ఇంట్లో సంతోషం పరిపూర్ణం అవుతుందండి. మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే మేమందరూ నీ బిడలుగా సంకగెత్తబడాలి, ఆదరించబడాలి తండ్రి. ఒక తల్లి వారిని ఆదరించినట్టుగా నేను వారిని ఆదరిస్తాను మీరు చెప్పారు తండ్రి. ఆదరణకర్త ప్రతి కుటుంబాన్ని దీవించండి. నిరాశలో ఉన్న వారికి ఆశలు కలిగించండి తండ్రి. నాకు ఇక ఆశ లేదు అనుకున్న వారికి నూతన ఆశలు చేకూర్చండి. ఇక్కడ వచ్చిన ప్రతి వారిని కూడా మీ చక్కెర పెట్టుకుని మీ యొక్క ఐశ్వర్యం చేత ఆశీర్వదించవలసిందిగా, మరి విశేషంగా ఈ దినమంతా జన్మ దిన మహోత్సవాన్ని జరుపుకున్నటువంటి అరుణ్ మౌనికను ప్రేమించి నిండే దీవులను ప్రపంచంలో స్తోత్రములు చెల్లిస్తుంది. వచ్చిన పదవుల స్నేహితుల సంఘాన్ని పెద్దలను యువతండ్రి ఇక్కడ కూడుకుని ఈ కార్యక్రమం అంతా నిర్వహించేటువంటి మా యొక్క సంఘటన అందరినీ తీర్చవలసిందిగా చేసిన ప్రతి తప్పును క్షమించవలసింది. క్రీస్తునామములో ప్రార్థన పరలోకంలో నాయక తండ్రి, ఈ నామం ఈ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తం పరమని నెరవేర్చినగాక, ఏడు మాకు కావాల్సిన ఆలోచన దయచేయండి. మా దశలను క్షమించిన ప్రకారం మా రుణాన్ని క్షమించండి. మమ్మల్ని శోధన ఏ దృష్టిని తప్పించండి. రాజ్యం శక్తి నమ్మకంతో మీరే నవ్వుతండి. దేవుడి ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మిక సహవాసం విశ్వాసంతో మీ శరీరంలో ఇవరంతా నిర్ధారణ ఉంటుంది. ప్రత్యేకంగా మౌలికని అరుణి కుమారుని ప్రేమించినటువంటి ఇరువురు తల్లిదండ్రులను వారి పిల్లలు అందరికీ రక్తబంధువులను చేయడం అందరూ చూద్దామా? హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే సునేమి, హ్యాపీ బర్త్డే, హ్యాపీ లాంగ్ లైఫ్, గాడ్ బ్లెస్ యు. ఓకే, మీ అందరినీ ప్రేమించి అక్కడికి ఆతిథ్యాన్ని సిద్ధపరిచారు. ప్రేమ కుమార్ ప్రకటిస్తారు. ఏర్పాటు చేయడం జరిగిందనగా మీరు ముందు ఆరంభించవలసిందిగా కోరుతున్నాను. బర్త్డే బాగా అందరికి గుర్తుకుండిపోతారన్నమాట. ఎలక్షన్ టైంలో వచ్చింది, బాగా అందరికీ గుర్తుకుండిపోతుంది. ప్రార్థన జ్ఞాపకం చేసి ఈరోజు మా పాప రావణి కూడా బర్త్డే, ఆమె కోసం రావణి కూడా హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యు. Para
ఫోన్ చూసుకున్నాను మాట్లాడుతూ ఎవరిది పిల్లకి కేక్ పెట్టండి ఏంటది పెట్టుకోనా ఫోటో పెడతా ఫోటో చేయాలి తర్వాత ఫోన్ చేసినా కాంట్రాక్ట్ వచ్చినా కేక్ వస్తాను ఇదే పెట్టుకో అలా నిన్న చుట్టూ తిప్పలేదు వీడియో టిల్ రాకూడదు మళ్ళా నీ తల్లి ఇట పెట్టుకోరా వీడియో ఆయన ఉంది మాడం ఆడ బేషన్లో అయిపో సేవ్ చేసిన రేసు సేవ్ చేయలేదు ఇది
అందరూ లేచి అందరూ లేచి నిలబడండి. అరుణు మౌనంగా అలా భక్తులకు మరియు ప్రేమరాజు సంతోషం మంగళవారం ఏం చెప్తాం అందరం కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు సంగతంగా తెలియజేస్తారు. కాబట్టి యెషయా వాక్యంలోకి యెషయా గ్రంథము 66వ అధ్యాయము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 12-13 వచనాలు మన మధ్యలో ఉన్నటువంటి పాల్గొనడం చదవవలసిందిగా కోరుతున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12-13 వచనాలు చదువుతున్నాను. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానం ఆమె యుద్ధకు పారజేయుడు. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొందుకువారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేయుడు. మీరు చంకలు ఎత్తుకొనబడరు, మోకాల మీద ఆడింపబడలేదు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించలేదు. యెరూషలేములోనే మీరు ఆరాధింపబడలేదు. పుట్టినరోజు సుదేవికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారు ప్రార్థన చేయవలసిందిగా మదిరేని ఆహ్వానిస్తారు. మదిరేని మదిరేని వాటి కొరకు తెలంగాణ యొక్క పుట్టినరోజు కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. అందరూ మకానికి తలవండి. ఈ రాత్రి ఈ దినం చిన్న కుమార్తె ఈ యొక్క వాక్యం మంచి వాక్యము నీ వైపు తిరిగినట్లు వాక్యము నీ యొక్క మంచి వాక్యము మా హృదయాల్లో
నీకు వినయాన్ని కలిగించి కుటుంబాన్ని నీ సన్నిధానంలో నిలబెట్టుకోవడం సన్నిధిలో ఎల్లప్పుడూ నిలబడుచున్నాను. ఈ వాక్యం నాకు లోబడి నేను అసలైన మనం అడిగి మన మధ్యలో ఉన్నటువంటి ఎస్ఎస్ఆర్ గారిని వాక్యము బోధించవలసిందిగా ఆహ్వానించుతున్నాం. అందరూ వాక్యము శ్రద్ధగా ఉంటాయి. పిల్లలు తప్పు చేయకుండా అలా చేయకుండా వాక్యము చెప్పిన 10 నిమిషాలు వాక్యం శ్రద్ధగా ఉంటుంది. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఈ ప్రత్యేకమైన రాత్రికాల సమయమందు దేవుడు చేసిన దేవుడు మహోపకారాలు తలంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆలయంలోకి చేరుకున్న జ్ఞానాన్ని ప్రభుత్వం ఆహ్వానిస్తున్నాం. మనందరినీ ఇక్కడ సమావేశపరచడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రేమరాజు సంతోషం గారి యొక్క కుటుంబం. ఆర్థిక గోపాల్ గారు, జానకమ్మ, మాణిక్యమ్మ గారి యొక్క కుటుంబం. ఈ ఇరువురు కుటుంబాలు వారికి ఇచ్చినటువంటి ప్రేమరాజు ఇచ్చిన అనుకుమ ఆర్థిక గోపాల్, జానకమ్మ, మాణిక్యమ్మ వివాహాన్ని జూన్ 24, 2022 సంవత్సరం ఘనంగా జయప్రదంగా జరిపించారు. దేవుడు వారిని ఆశీర్వదించి శ్రేష్టమైనటువంటి గర్భఫలము దేవుడు బహుమానంగా ఇచ్చిన కారణాన్ని బట్టి మరి ఈ ఇరు కుటుంబాల వారు షునేమి యొక్క మొదటి జన్మదిన మహోత్సవాన్ని దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రజలైన మనందరి మధ్య జరగాలనేది దేవుని యొక్క సంకల్పం. వాస్తవానికి ఇంటి దగ్గర ఏర్పాటు చేయాలనుకున్న కొన్ని వాతావరణ పరిస్థితులు అనుకూల పరచబడకపోవట కారణాన్ని బట్టి దేవుని సన్నిధికి మించినటువంటి శ్రేష్టమైనటువంటి స్థలం ఎక్కడా లేదని, షునేమి కూడా బాల్యకాలం నుంచి దేవుని సన్నిధిలో పెరుగుతున్నటువంటి కుమార్తె కాబట్టి ఆయన ప్రణాళికను బట్టి మొదటి జన్మదిన మహోత్సవం సంఘంలో జరగటం అది దేవుని యొక్క సంకల్పం అని నేను నమ్ముచున్నాం. ఈ జన్మదిన మహోత్సవానికి వచ్చినటువంటి మనందరినీ కూడా దేవుడు నిండుగా దీవించునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి చదవబడినటువంటి లేఖన భాగము యెషయా గ్రంథము 66 అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మొట్టమొదటగా యెషయా గ్రంథము 66 అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. మొట్టమొదటగా ఆదరణ, ఆప్యాయత, ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే ప్రతి బిడ్డకి తల్లి దగ్గర దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? తల్లి బిడ్డని ఆదరిస్తుంది, హక్కును చేర్చుకుంటుంది, బిడ్డకు చేయవలసిన ప్రతి పరిచర్య చేస్తుంది. అడగకముందే బిడ్డ యొక్క అవసరాలన్నీ కూడా తల్లి తీరుస్తూ ఉంది. భయం కలిగినప్పుడు ఎత్తుకుని భయపడ్డావా అని జోకొడుతూ ఉంది. సమయానికి స్నానం, సమయానికి కాలకృత్యాలు,
ఆ బిడ్డని ఎలా ఆదరిస్తుందనంటే, అసలు ఆ బిడ్డ పుట్టిన తర్వాత భర్తను కూడా మర్చిపోద్ది స్త్రీ, పుట్టింటి వారిని మర్చిపోద్ది స్త్రీ. ఎప్పుడైతే దేవుడు గర్భఫలాన్ని దేవుడిచ్చాడో, ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ ప్రేమ అంతా కూడా ఎవరి మీదకి వెళ్ళిపోతుందంటే బిడ్డ మీదకి వెళ్ళిపోతుంది. వీళ్ళే నిన్న మొన్నటి వరకు బిడ్డలుగా ఉన్నారు, తల్లిదండ్రుల పక్షాన ఉన్నారు. అలాంటిది ఈ రోజున ఆ బిడ్డని అంత ఆదరించటం, ఆ బిడ్డకి సమయానికి ఏం చేయాలి, కష్టం వస్తే ఏం చేయాలి, బాధ వస్తే ఏం చేయాలి, పరిచర్య ఎలా చేయాలి, ఎప్పుడు స్నానం చేయించాలి, ఏ బట్టలు వేయాలి, ఏ స్థలంలో ఉంచాలి, ఈ విషయాలన్నీ కూడా పెద్ద అనుభవశాలులాగా చేసేస్తూ ఉంటారు. మౌనికే కాదు, బిడ్డల కన్నా ప్రతి తల్లి అంత ఎక్స్పర్ట్లు అయిపోతారనమాట. అలాంటి ఆదరణ ఈ బిడ్డ ఏదో ప్రయోజనకరమైన స్థితిలో ఉంటుందని కాదు, పసిబిడ్డ కాబట్టి దేవుడు మనల్ని కూడా ఇలాంటి ఆదరణే ఆదరిస్తున్నట్లుగా ఈ రాత్రికాలమందు జ్ఞాపకం చేసుకునే ప్రధానమైన వాక్యం. ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడంటే మనకి తల్లి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఎన్ని సందర్భాల్లో మన భయాల్లో, మన యొక్క కష్టాల్లో, మన నష్టాల్లో, మన సమస్యల్లో ఒక తల్లి ఏ రీతిగా పసిబిడ్డని జాగ్రత్తగా ఆదరిస్తుందో, దేవుని బిడ్డలమైనటువంటి మనల్ని కూడా దేవుడు ఆదరిస్తున్నాడు. నిజంగా మనం కూడా చిన్నపిల్లలమైపోతే ఎంత సంతోషం. చాలామంది అనుకుంటూ ఉంటారు, పెద్ద అయిన తర్వాత అబ్బా ఆ రోజులు ఎంత అద్భుతమైనటువంటి రోజులు, మనం అందరం కూడా చిన్నపిల్లలమైపోతే ఎంత ఆనందంగా ఉంటుంది. కారణం ఏమిటంటే మనమేమి కష్టపడవలసిన అవసరంలా, మనకు అవసరమైనటువంటి పరిచర్య అంతా కూడా అడగక ముందే అక్కర్లన్నీ కూడా తీర్చబడేది ఎవరికి? పసిబిడ్డలకా, పెద్దోళ్ళకా? పెద్ద అయిన తర్వాత మనమే అందరి అక్కర్లు తీర్చాలి. పెద్ద అయిన తర్వాత మనమే అందరి అక్కర్లు. కానీ బిడ్డ అడగదు, భాష రాదు, అడగక ముందే ఎందుకు ఏడుస్తుందో చెప్పగలదు, ఎందుకు నవ్వుతుందో చెప్పగలదు, ఏ సమయానికి ఏమి ఇవ్వాలో చెప్పగలదు. ప్రతి విషయం కూడా అడగక ముందే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, ఆయన బిడ్డలుగా ఉంటే అడగక ముందే అడుగుట కంటే ఊహించట కంటే అత్యధికంగా దయచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మనం ఆయన బిడ్డలుగా పెరగటంలా ఇదే ప్రధానమైనటువంటి సమస్య. దేవుడు బిడ్డలనిస్తూ ఉన్నాడు. బిడ్డలను ఎలా పెంచుకోవాలో ఆయన మనల్ని ఎలా పెంచాడు, ఆ రీతిగా ప్రేమను ప్రతి తల్లి హృదయంలో ఉంచాడు. కానీ మనము ఆయన బిడ్డలుగా పెరిగినట్లయితే మనకు కూడా యెషయా గ్రంథం 66 అధ్యాయము 12వ వచనంలో ఉన్నటువంటి వాగ్దానం నెరవేరుతుంది. ఏమేమి నెరవేరితే చూడండి. ఇప్పుడు యెషయా 66, 12వ చరణం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నదివలే సమాధానము ఆమె యొద్దకు సమాధానం. నది లాంటి సమాధానం ఎవరి దగ్గరికి వస్తుందంటే, ఆమె అనగా సంఘం, ఆమె అనగా దేవుణ్ణి విశ్వసించినటువంటి ప్రేమైనటువంటి సంఘం. ప్రతి వారికి కూడా ఒక తల్లి బిడ్డకు సమాధానాన్ని ఏ రీతిగా ఇస్తుందో అంతకంటే ఉన్నతమైనటువంటి సమాధానాన్ని దేవుడు తన బిడ్డలమైనటువంటి మనకి నది వలె సమాధానాన్ని మనకి ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. తర్వాత మాట ఏమంటున్నాడంటే, మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పారు జలముల వలె నీ యొద్దకు దానిని. మరి పసిబిడ్డ ఏ ఐశ్వర్యం మనకిస్తుంది? మనం ఎన్ని ఐశ్వర్యాలు ఇచ్చినా కానీ ఇచ్చావులే మాలావంట. భార్య భర్త ఎంత సంపాదించి ఎంత ఇచ్చినా కానీ ఏమంటారు? ఇచ్చావులే మాలావు, తెచ్చావులే మాలావు అంటారు. మరి పసిబిడ్డలో ఏం ఐశ్వర్యం తీసుకొస్తారు? అడగక ముందే ముద్దులు పెట్టుకుంటాం, అడగక ముందే వారికి సమాధాన స్థితి, సంతోష స్థితి, వారు ఎలా సుఖంగా నిద్రపోవాలి, ఎలా ఆడుకోవాలి, ఎలా ఆనందంగా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా తల్లి ఏ రీతిగా చేస్తుందో దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా ఆయన బిడ్డలుగా ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే, సమాధానాన్ని నీ దగ్గరికి తీసుకుని వస్తా. రెండో విషయం ఏమంటున్నాడంటే, జనముల ఐశ్వర్యము నువ్వు అనుభవిస్తావు. బిడ్డలు తల్లిదండ్రుల ఆస్తులు అనుభవిస్తారు. వారు ఎవరి దగ్గరికి వచ్చినా కానీ పిసిబిడ్డలను చూడగానే ముద్దొచ్చే బిడ్డలు అనుకోండి, మనం ఏం చేస్తాం? చక్కగా ఎత్తుకుని ముద్దు పెడతాం. ముద్దే పెడతామా?
ఏమన్నా అవసరమైతే ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే ఏదైనా ఇస్తూ ఉంటాం. ఏదైనా తిరిగి మనకి ఇస్తుందా? మనం ఎదిగిన తర్వాత ఏదైనా ఇవ్వాలంటే తిరిగి మనకి ఇచ్చేవారికి ఇస్తాం. కానీ పసిబిడలకు జనముల ఐశ్వర్యం అంతా కూడా ఎవరైనా కానీ, రక్త బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎక్కడైనా ప్రయాణం చేస్తూ ఉన్నా ఆ పసిబిడ్డ బోసి నవ్వులతో ఉంటే, ఒకవేళ ఏడుస్తూ ఉన్నా వెంటనే ఏమంటారంటే, అమ్మా పిల్లల్ని జాగ్రత్తగా ఆడించు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. ఇవన్నీ కూడా పసిబిడలకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. ఈ బిడల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నామో, మరి ఆయన బిడలమైనటువంటి మనము ప్రపంచంలో ఉన్న జనముల ఐశ్వర్యాన్ని మనం అనుభవిస్తున్నాం. మన దేవుడు శ్రీమంతుడు, మనకు సమాధానం అనిపించినటువంటి వాడు. ఇంకా పసిబిడ్డను ఏమంటున్నాడంటే, మీరు చంకన ఎత్తుకొనబడుదురు, మోకాళ్ళ మీద ఆడించబడుదురు. పసిపిల్లలను ఎక్కడ ఆడిస్తాం? ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, చంకన ఎత్తుకుంటాం. ఏమెత్తుకుంటాం? ఎప్పుడన్నా సునేమి బాధపడుతుంది అనుకోండి, ఏడుస్తుంది అనుకోండి, ఆ తాతగారు ఎత్తుకుంటాడు, వాళ్ళ మామ ఎత్తుకుంటుంది, బంధువులు ఎత్తుకుంటారు, స్నేహితులు ఎత్తుకుంటారు. మనల్ని ఎవరైనా ఎత్తుకుంటారా? పెద్ద అయిన తర్వాత ఏమంటారు? నీకు సిగ్గు లేదా అని అంటారు. పెద్ద అయిన తర్వాత వాళ్ళకి అన్నీ మనం ఇస్తాం. కానీ మనం ఏదన్నా అడిగితే, నీకేమైనా సిగ్గు ఉందా, సిగ్గు లేదని అంటాం. ఇప్పుడు ఎవరు మనకు ఐశ్వర్యం ఎవరు? మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉన్నామంటే ఒక పసిబిడ్డలలాగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ ప్రత్యేకమైనటువంటి రాత్రికాల సమయంలో నీవు నేను ఆయన దృష్టిలో ఎలా ఉన్నామనంటే, ఈ రోజున సునేమి మౌనిక అరుణికి ఒక పసిబిడ్డ. ఈ రోజున ఆమెకు సమాధానాన్ని ఇవ్వటానికి, ఆమెకు సంతోషాన్ని ఇవ్వటానికి, వారికి కలిగినటువంటి యావదాస్తి ఈ జన్మదిన మహోత్సవాన్ని జరపడానికి ఎంత ప్రణాళికలు, బ్యానర్లు వేశారు, బంధువులు పిలిచారు, స్నేహితులు పిలిచారు. అవి ఏమైనా తిరిగి చూస్తుందంటారా? ఇస్తుందని ఏమైనా గ్యారంటీ ఉందా? అప్పటి వరకు మనం ఎలా ఉంటామో మనకు తెలుసా? దేవుని యొక్క ప్రేమ అలాంటిది. ఈ ప్రత్యేకమైనటువంటి రాత్రికాల సమయం నందు ఆయన బిడ్డలుగా మనము బ్రతకాలి. ఒక్కసారి మనము కూడా చిన్న బిడ్డలం అయిపోతే ఎంత సంతోషం. అప్పుడు చిన్నప్పుడు మనకు తెలియదు. ఇప్పుడు అనుకుంటూ ఉంటాం, చాలామంది వాళ్ళ ఎలక్షన్లకు వచ్చినప్పుడు, సొంత గ్రామం వచ్చినప్పుడు చిన్ననాటి స్మృతులన్నీ జ్ఞాపకం వస్తాయి. ఇదిగో నేను ఇక్కడ ఆడుకున్నా, ఇక్కడ పాడుకున్నా, ఈ బడిలో ఇలా చదువుకున్నా, ఇలా నా బంధువులు, నా స్నేహితులు. ఎప్పుడైతే మనము కలుసుకుంటామో అప్పుడు మనకి ఏ స్మృతులు జ్ఞాపకం వస్తాయి అంటే, వృద్ధాప్యంలో వచ్చే స్మృతులు జ్ఞాపకం రావు, యవ్వన వయసులో ఉన్నటువంటి స్మృతులు జ్ఞాపకం రావు. పసిబిడ్డలుగా ఉండేటువంటి ఆ రోజులు ఎంత ఆనందం. పసిబిడ్డలుగా ఉన్నప్పుడు ఎంత ఆనందమైనటువంటి రోజులు. మనల్ని కూడా దేవుడు సమాధానాన్ని, జన్మల ఐశ్వర్యాన్ని దేవుడు ఏమంటున్నాడు? నీ దగ్గరికే రప్పిస్తానంటున్నాడు. నీ దగ్గరికే రప్పిస్తాను. బిడ్డల దగ్గరికి సమస్తం వాళ్ళు అడగక ముందే, వారి జన్మదినాలు, కేక్ అడిగిందా సునేమి, బట్టలు అడిగిందా, బంధువులను అడిగారా, భోజనాలు అడిగారా, ఆరాధనలు అడిగారా? ఇవన్నీ ఎవరు చేశాం? వారు ఏమీ అడగరు. అందుకే మన దేవుడు కూడా ఏమంటున్నాడంటే, అడగక ముందే ఊహించుట కంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించే దేవుడు. ఎప్పుడు అనంటే ఆయన బిడ్డలుగా మనం ఎదిగినప్పుడు ఆయన చంకన పెట్టుకుంటాడు, మోకాళ్ళ మీద ఆడించి అపురూపంగా చూసేటటువంటి దేవుడు. బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మళమును నిబ్బరమును కలుగును. మొట్టమొదటిగా మనము దేవుని బిడలమే ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు. నువ్వు ఏ వయసు వారువైనా, ఒక పసిబిడ్డలు ఒక స్టేజ్ వరకే మనం చంకన పెట్టుకుంటాం, ఒక స్టేజ్ వరకే మోకాళ్ళ మీద ఆడిస్తాం, ఒక స్టేజ్ వరకే మన ఐశ్వర్యాన్ని అంతా కూడా వారికి అర్పిస్తాం, ఒక స్టేజ్ వరకే వారికి కావలసినటువంటిది నెమ్మదిని మనము సమకూరుస్తాం. ఎదిగిన తర్వాత మనము వాళ్ళ మీద, మీ కాళ్ళ మీద మీరే బ్రతకండి, అరుణ్ణి విడిచిపెట్టేస్తాం, మౌనికని విడిచిపెట్టేస్తాం. ప్రతి దంపతులు కూడా వివాహమైన తర్వాత, వారి పెద్దవారైన తర్వాత మీ సంసారం మీరు చేసుకోండి, మీ తిప్పలో మీరు పడండి అని విడిచిపెట్టేస్తాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడనంటే, నీతి సమాధానమును కలగజేయను. నేడు చాలా కుటుంబాల్లో ఏమి లేదు అని అంటే సమాధానం లేదు. ఎన్నో కుటుంబంలో సమాధానం లేకపోవటానికి, నెమ్మది లేకపోవటానికి,
ప్రశాంతత లేకపోవటానికి, సుఖము లేకపోవటానికి కారణం ఏంటి? బాల్యకాలంలోనే ప్రశాంతత ఉన్నది, బాల్యకాలంలోనే నెమ్మది ఉన్నది, బాల్యకాలంలోనే సుఖం ఉన్నది చిన్న బిడ్డకి. అలాంటిది ఇంత ఎదిగి గొప్పవారమైన తర్వాత మనకు లేనిది ఏమిటంటే ప్రశాంతత లేదు, సుఖం లేదు, నెమ్మది లేదు. చాలా కుటుంబాలు ఎదిగిన తర్వాత ఏమి లేదనంటే పెద్దోడు నిన్న పెళ్లి చేసుకున్నాక నాకు ప్రశాంతత లేదు, నాకు సుఖం లేదు, నాకు నెమ్మది లేదు. కారణం ఏమిటంటే మనము ఆయన బిడ్డలుగా పెరగలేకపోవటం. బైబిల్ గ్రంథంలో 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఏమని పిలుస్తున్నారు ప్రభువారు మనల్ని? మనం కూడా ఏమై ఉన్నాం? నన్ను ఎవరు సంకర పెట్టుకుంటారండి? దేవుడు అంటున్నాడు మనం ఎప్పుడు ఆయనకి చిన్నపిల్లలమే. ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేటటువంటి ప్రేమ ఆయనకున్నది. ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటిది. ఆయన శాంతిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఆయన మనకు సుఖాన్ని మనకిస్తూ ఉన్నాడు, ఆయన మనకు నెమ్మదిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే ఆయనకు బిడలుగా కాకోకుండా మనము లోకానుసారంగా బ్రతుకుతూ ఉన్నట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే ఆయన బిడలుగా మనం బ్రతకాలి. ఆయన బిడలుగా బ్రతికితేనే మనము శాంతి, సుఖము, నెమ్మది, ప్రశాంతత పొందుకుంటాం. ఒక చిన్న బిడ్డ ఏ రీతిగా తల్లి ద్వారా ఆదరణ పొందుకుంటూ ఉందో, ఎత్తుకోబడుతుందో, ఆడించబడుతూ ఉందో, ఐశ్వర్యము సమస్తము కూడా సమకూర్చి ఆ బిడ్డకు అందజేయబడుతుందో, ఆ రీతిగానే మనం కూడా దేవుని దృష్టిలో ఏమై ఉన్నామనంటే చిన్న పిల్లలుగా ఉన్నాము. దేవుని దృష్టిలో ఏమై ఉన్నాం? చిన్న పిల్లలుగా ఉన్నాం. ఇప్పుడు చదవండి. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ. అవును, ఇప్పుడు చిన్నపిల్లలు ఎలా ప్రేమిస్తారు? చిన్నపిల్లలు మాట్లాడతారా? పసిబిడ్డ ఇంకా మాటలు రావాలంటే ఒకళ్ళు 2 సంవత్సరాలకు మాట్లాడతారు, ఒకళ్ళు 3 సంవత్సరాలకు మాట్లాడతారు, ఒకళ్ళు 4 సంవత్సరాలకు మాట్లాడతారు కదా. చిన్నపిల్లలు ఏం మాట్లాడతారు? ఏమి మాట్లాడకముందే వారి యొక్క ప్రతి అవసరత తల్లిదండ్రులు, రక్త బంధువులు గుర్తించగలుగుతారు. ఇక్కడ కూడా దేవుని బిడ్డలమైనటువంటి మనను చిన్నపిల్లలారా అని సంభాషిస్తూ మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ మనం ఏమి మాట్లాడవలసి. దేవుడు ఏమని అడగక నీకక్కరగా నాకు తెలుసు. దేవుడికి సమస్త, కానీ ఆయన బిడ్డ బ్రతకలు. ఒక తల్లిని ఎంత యథార్థ పుత్రతోనూ ఎంత